హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టెరో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి, లేట్ నైట్ థాట్స్ చూద్దామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ అనుకోండమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నారండి. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి, కాని పాయింట్స్ వదిలేయండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి, టైంతో సంబంధం లేదు. ఎప్పుడు మీకు అంటపడిన దీనిలో 1-2 పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి. ఇది ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి. రీడింగ్స్ నచ్చుతున్నాయి అంటున్నారు. మీ రీడింగ్కి కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. చాలా సంతోషం అండి. డేట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డేట్. మిర్రర్ ఒకరిని ఒకరు రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుందండి. సెల్ఫ్ ఇమేజ్ ఇష్యూస్ ఉన్నాయి, భావోద్వేగమైన గాయాలు ఉన్నాయి. మీ పర్సన్ మీలో వారిని చూసుకుంటున్నారండి. వారికి తన వాల్యూ, కాన్ఫిడెన్స్ తగ్గిందండి. చైల్డ్హుడ్ ఎమోషనల్ వూండ్స్ వారిలో ఉన్నాయి. అందుకే రిలేషన్షిప్ని ఫార్వర్డ్ స్టెప్ తీసుకోలేకపోతున్నారన్నమాట. రిలేషన్షిప్లో ఫార్వర్డ్ స్టెప్ని తీసుకోలేకపోతున్నారు. ఎడిక్షన్, కో ఇండిపెండెంట్ బిహేవియర్ కనిపిస్తుందండి. అబ్సెషన్గా ఉన్నారు, కంట్రోల్ చేసేవారు ఉన్నారు, ఎమోషనల్ బ్లాక్ అయి ఉన్నారు. మెంటల్గా, ఎమోషనల్గా చాలా బ్లాక్ స్టేజ్లో ఉన్నారండి. వారికి ఎమోషనల్ డిపెండెన్సీ ఇష్యూస్ ఉన్నాయండి. ప్రేమ ఉంది, ఎక్స్ప్రెస్ చేయడానికి ధైర్యం చాలట్లేదు. భయాలు, మిమ్మల్ని ఎక్కడ లాస్ అయిపోతానన్న భయం, ఆ భయంతో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కి ఆన్ ఏ రింగ్ ఆప్షన్స్ ఉన్నాయండి. డెసిషన్స్ అన్క్లియర్గా ఉన్నాయి. కమిట్మెంట్ ఫియర్ ఉంది. కమిట్మెంట్ ఇస్తే మళ్ళీ మీరు దూరం అవుతారేమన్న భయం వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. వారికి ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మీ మీద చాలా స్ట్రాంగ్ ప్రేమ ఉందండి. కానీ కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు వారు. తప్పు డెసిషన్ తీసుకోకూడదనే టెన్షన్ వారిలో ఎక్కువగా ఉందన్నమాట. కాఫీ కప్, వారు మీతో మాట్లాడాలని, కలవాలని ఇష్టపడుతున్నారండి. రైట్ టైంలో కలవాలి, ఒక రైట్ టైం వస్తుంది వారికి, ఆ టైంలో కలవాలని వారు ఫీల్ అవుతున్నారు. దానికోసం వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడితే తన మనసు కామ్ అవుతుందని వారికి తెలుసండి. వారు పాస్ట్ నుండి పూర్తిగా బయటికి రాలేదండి. ఒక ఓల్డ్ ఎమోషనల్ బ్యాగేజ్ వారి మనసులో ఉంది. మీ దగ్గరకు వచ్చే ముందు తన లైఫ్లో స్టేబుల్గా ఉండాలి అని వారు అనుకుంటున్నారు.
సన్ గ్లాసెస్. వారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారండి. మీ సోషల్ మీడియా చూడటం, వాట్సాప్ డీపీ చూడటం, మీ లైఫ్లో ఎవరున్నారు, మీరు ఓకేగా ఉన్నారా లేదా అని వారు తెలుసుకుంటున్నారు. మీ మీద స్టిల్ అటాచ్మెంట్ కనిపిస్తుందండి. ట్విన్ ఫ్లేమ్స్. మీది ఇన్ యాంగ్ బ్యాలెన్స్ ఉన్న ఎనర్జీ అనుకుంటున్నారు. చాలా పవర్ఫుల్ కార్డుగా కనిపిస్తుంది. డెస్టినీ బేస్డ్ బాండ్గా కనిపిస్తుంది. సోల్ కనెక్షన్ అనుకుంటున్నారు. మీరు మీ వ్యక్తితో ఆత్మ సంబంధం షేర్ చేస్తున్నారు అని వారు ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని దూరం పెట్టినా మీరు వారిని అట్రాక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు. స్పిరిచువల్ బాండ్ బ్రేక్ అయ్యే రకం కాదు అని వారు ఫీల్ అవుతున్నారండి. లవ్ కాల్. వారు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారు. మీ గురించి ఆలోచనలో పడుతున్నారు. ఒక సడన్ మెసేజ్ ద్వారా లేదంటే కాల్ ద్వారా మీకు ఇన్ఫామ్ చేయాలి అని వారు అనుకుంటున్నారు. వారి మనసు పూర్తిగా హీల్ కాలేదండి. ఎందుకంటే హార్ట్ బ్రోక్ అయి ఉన్నారు. గతంలో వారు మీ విషయంలో చాలా హర్ట్ అయి ఉన్నారనమాట. ఆ ట్రామా వల్ల వారు రిలేషన్షిప్ని కరెక్ట్ వేలో తీసుకెళ్లాలన్న ఆలోచన వస్తేనే భయపడుతున్నారు. అందువల్ల వారు ఫార్వర్డ్ స్టెప్ వేయలేకపోతున్నారు. అలా కనిపిస్తుంది. సడన్గా వారి లైఫ్లో ఒక చేంజ్ వచ్చిందండి. అది జాబ్ ఇష్యూ కావచ్చు, ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ డెసిషన్ కావచ్చు. సడన్గా ఒక చేంజ్ కనిపిస్తుంది. ఈ సడన్ షిఫ్ట్లో వారు చాలా టెంపరరీగా సైలెంట్గా ఉంటున్నారు. వారి లైఫ్లో ఒక పెద్ద చేంజ్, పెద్ద ఎండింగ్ అయింది అనుకుంటున్నారు. పాస్ట్ రిలేషన్షిప్లో లేదా ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తున్నాయండి అని వారు అనుకుంటున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే వారి లైఫ్లో పెద్ద ఎండింగ్ అయిపోయింది మీ రిలేషన్షిప్ అని వారు ఫీల్ అవుతున్నారు. కుటుంబ సమస్యల వల్ల ఈ రిలేషన్షిప్ దూరము ఇంకా అవుతుంది అని వారు ఫీల్ అవుతున్నారు. న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. దానికోసం ఫైట్ చేస్తున్నారండి. మీరు న్యూ బిగినింగ్కి మీరు ముఖ్యమైన వ్యక్తి అని వారు ఫీల్ అవుతున్నారు. వారికి మీ మీద నిజమైన ప్రేమ ఉందండి. మీరు తిరిగి ఎఫెక్షన్ ఇవ్వాలని ఇంటెన్స్గా కోరుకుంటున్నారు. తనకి ఎంత ప్రేమ ఉందో మీరు కూడా అంతే ప్రేమ చూపించాలనుకుంటున్నారు. వారిది లాయల్ ప్రేమ అండి. లాయల్గా ఉంటుంది, ప్యూర్గా ఉంటుంది అని వారు ఫీల్ అవుతున్నారు. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారు మిమ్మల్ని సోల్మేట్గా చూస్తున్నారండి. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మీతో డేట్కి వెళ్ళాలి లేదంటే మీట్ అవ్వాలి అని వారు ఆశపడుతున్నారండి. మీ ప్రెజెన్స్ వారిలో హీలింగ్ ఎనర్జీ వస్తుందండి. ఓవరాల్గా చూస్తే మనకి దీనిలో థర్డ్ పార్టీ కనిపించట్లేదండి. చీటింగ్ అనేది లేదు. ఇల్లీగల్ అఫైర్స్ కూడా కనిపించడం లేదు. వారికి గతంలో జరిగిన పాస్ట్ వూండ్స్ వల్ల, మెంటల్ బ్లాక్స్ వల్ల వారు ఇబ్బంది పడుతున్నారు. వారు ఎమోషనల్గా చాలా ట్రామాలో ఉన్నారండి.
గతంలో జరిగిన సమస్యలను పదే పదే తలుచుకుంటూ ఆ బాధలో ఉన్నారు. దానికి తోడు వారి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. అందువల్ల ఫ్యామిలీ ఇష్యూస్ని తలుచుకుంటున్నారు. కమిట్మెంట్ ఇవ్వాలంటే మరలా ఇలాంటి సమస్య వస్తే రేపు ఇబ్బంది పడతారేమన్న భయం వారిలో కనిపిస్తుంది. ఈ సపరేషన్ వారిని ఆందోళన కలిగిస్తుందండి. అందులోనూ ఫైనాన్షియల్గా కూడా వారు ఇన్స్టెబిలిటీగా ఉన్నారు. ఇవన్నీ వారి సమస్యలు అన్నమాట. అందువల్ల రాలేకపోతున్నారు, ఎమోషనల్గా స్టెప్ తీసుకోలేకపోతున్నారు. వారు ఎమోషనల్గా కూడా లేరు, స్టేబుల్ ఎమోషన్లో లేరు వారు. మరలా మిమ్మల్ని హర్ట్ చేయకూడదు, మీతో హ్యాపీగా ఉండాలి, వారు పూర్తిగా హీల్ అవ్వాలి అని వారు అనుకుంటున్నారు. ఇంకేమనుకుంటున్నారంటే మీరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలా లేదా అనుకుంటున్నారు. మీరు కూడా తనని మిస్ అవుతున్నారా లేదా అని ఫీల్ అవుతున్నారు. తను స్థిరపడిన తర్వాత మీ దగ్గరికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. మీరే తన సోల్మేట్ అని వారు ఫీల్ అవుతున్నారండి. ఫ్యూచర్ యాక్షన్ ఉందా లేదా అని మనం చూసినట్లయితే ఉంటుందండి. ఫ్యూచర్లో యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మిమ్మల్ని మీట్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్గా మనం చూస్తే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారండి చాలా. ఎటువంటి ఎఫైర్స్ లేవు, థర్డ్ పార్టీ లేదు. గతంలో జరిగిన సమస్యల వల్ల ఆ సమస్యల్ని మర్చిపోలేక పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్గా ఒక ట్రామాలోకి వెళ్ళిపోయారు వారు భయపడుతున్నారు. ముందు మరలా సమస్యలు వస్తే వారు ఏదైనా స్టెప్ తీసుకుంటే అది రాంగ్ స్టెప్ తీసుకున్నట్టు అవుతుంది కదా అని వారు ఫీల్ అవుతున్నారు. మీరు వారికి మిర్రర్ లాగా కనిపిస్తుంది. అంటే తను ఏది ఇష్టపడితే మీరు అదే ఇష్టపడుతున్నారు. తన బిహేవియర్ లాగానే మీ బిహేవియర్ కనిపిస్తుంది. అంటే మిర్రర్లో మన ప్రతిబింబం ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అదేవిధంగా మీ ఆలోచనలు కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని వారు ఫీల్ అవుతున్నారు. కాంటాక్ట్ మాత్రం తప్పకుండా వస్తుందండి, కానీ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు వారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు కూడా. స్లోగా కానీ మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ట్రూ లవ్ ఉందండి వారికి, ట్రూ లవ్ కనిపిస్తుంది. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.